అందరికీ నమస్కారం అండి. మేషరాశి మిత్రులందరికీ స్వాగతం. మీరు కొత్త ఉత్సాహంతో, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇది మీకోసమే. ఈరోజు మనం మేషరాశి వారి నవంబర్ 15, 16, 17 మరియు 18 తేదీల్లో జరగబోయే ముఖ్యమైన మార్పులు, అద్భుతమైన ఫలితాలు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నరదిష్టిని తగ్గించుకునే శక్తివంతమైన పరిహారాలు గురించి తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీ అదృష్టం ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా, ఉద్యోగంలో, ప్రేమలో ఎలాంటి శుభవార్తలు వింటారు? దానికి తోడు మీకు రక్షణగా నిలిచే అద్భుతమైన పరిహారాలు కూడా అందిస్తాను. కాబట్టి మేషరాశి వారు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మేషరాశి వారి అసలు మనస్తత్వం ఏమిటంటే, మీరు అసలైన యోధులు. మీరు ఏ పని చేసినా మీలో ఒక అగ్నిగోళం ఉన్నట్టే ప్రవర్తిస్తారు. ఎవరిపై ఆధారపడకుండా నేను చెయ్యగలను అనే నమ్మకంతో ముందుకు సాగుతారు. మీ మాటలో సూటితనం ఉంటుంది. ఈ రాశి వారికి ఏదైనా నచ్చకపోయినా వెంటనే నేరుగా చెప్పేస్తారు. అందుకే కొంతమందికి మీ మాటలు గట్టిగా అనిపించవచ్చు, కానీ అవి నిజానికి మీ నిజాయితీకి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఒక పనిని తలపెడితే దాన్ని పూర్తి చేసే వరకు పట్టు వదలరు. అయితే మీలో ఒక చిన్న బలహీనత కూడా ఉంది. అది తొందరపాటు, సహనం. దానివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలు కూడా తప్పిపోవచ్చు. కానీ శుభవార్త ఏంటంటే, ఈ 4 రోజుల్లో ఆ సహనం కొంచెం తగ్గి ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మేషరాశి వారు రాశి చక్రంలో మొదటి స్థానంలో ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ అగ్నితత్వం కుజుడి ప్రభావం వల్ల వీరి మనస్తత్వం చాలా ప్రత్యేకంగా, శక్తివంతంగా ఉంటుంది. వీరు పుట్టుకతోనే నాయకులు. ఎక్కడైనా ఏ పనిలోనైనా ముందుండి నడిపించడానికి ఇష్టపడతారు. ఇతరుల ఆదేశాలను పాటించడం కంటే తామే మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటారు. వీరిలో నిరంతరం ఉత్సాహం, శక్తి నిండి ఉంటుంది. ఒక కొత్త పనిని మొదలుపెట్టడంలో, కొత్త ఆలోచనలను అమలు చేయడంలో మీరు ఎల్లప్పుడూ ముందుంటారు. మేషరాశి వారిలో సహనం చాలా తక్కువగా ఉంటుంది. వారు వేగంగా స్పందించడానికి, త్వరగా ఫలితాలు చూడటానికి ఇష్టపడతారు. ఆలస్యం జరిగితే వీరు సులభంగా విసుగు చెందుతారు. కానీ ఈ రాశి వారికి కుజుడి ప్రభావం వలన వీరు తరచుగా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటారు. ఒక పని చేసే ముందు ఎక్కువ ఆలోచించకుండా ఆ క్షణంలో వచ్చిన ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్తారు. ఇది కొన్నిసార్లు సమస్యలకు దారితీయవచ్చు. మేషరాశి వారు తమ లక్ష్యం పట్ల తీవ్రమైన పట్టుదలతో ఉంటారు. ఒక లక్ష్యం నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు ఎంత కష్టమైనా భరిస్తారు. వీరిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. తమ సామర్థ్యాలపై వీరికి పూర్తి నమ్మకం ఉంటుంది. ఈ ఆత్మవిశ్వాసం కారణంగానే వీరు కొత్త సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి కోపం త్వరగా వస్తుంది, కానీ ఎక్కువసేపు మనసులో ఉంచుకోలేరు. అగ్నిలా వెంటనే మండటం, వెంటనే చల్లారిపోవడం వీరి స్వభావం అని చెప్పుకోవచ్చు. వీరు చాలా నిజాయితీగా, సూటిగా ఉంటారు. మనసులో ఉన్నది దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. దీనివల్ల కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. తమ ప్రియమైన వారి పట్ల, స్నేహితుల పట్ల వీరు చాలా ఉదారంగా, రక్షణగా ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రాశివారు బయటికి ధైర్యంగా, కఠినంగా కనిపించినా వీరి లోపల సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అవమానాన్ని భరించలేరు. మేషరాశి వారు ఉత్తేజభరితమైన, శక్తివంతమైన, ధైర్యవంతమైన నాయకులు అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడూ ముందంజలో ఉండాలని కోరుకుంటారు. అంతే తొందరపాటు మరియు సహనం లేకపోవడం వీరి ప్రధాన బలహీనతలు అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ 4 రోజులు ఎలాంటి శుభవార్తలు వింటారో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 4 రోజులు మీ జీవితం ఎలా ఉండబోతుందో చూస్తే, ఉదయం లేచినప్పటి నుంచే ఒక కొత్త ఉత్సాహం, కొత్త హుషారు కనిపిస్తుంది. మీరు అనుకున్న పనులు సులభంగా, వేగంగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు మీ పనిలో క్వాలిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాట ప్రాధాన్యత, మీ సలహాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది.
మీపై ఉన్నవారు మీ పనిని గమనించి కొత్త పనులు, కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మీకు ఒక పెద్ద గ్రోత్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నవంబర్ 16 నుండి 17 తేదీలు ఉద్యోగానికి మరియు ఇంటర్వ్యూలకు చాలా శుభప్రదమని చెప్పుకోవచ్చు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అయితే సహ ఉద్యోగులు కొంచెం ఈర్ష్యగా ఉండవచ్చు. అందుకే అనవసరమైన వాదనలు, పనికిరాని చర్చలు పూర్తిగా మానుకోండి. వ్యాపారం చేస్తున్న వారికి ఈ 4 రోజులు లాభదాయకంగా ఉన్నాయి. పాత కస్టమర్లు తిరిగి వస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా భాగస్వామ్యం గురించి చర్చించడానికి ఎవరో మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. ఎవరైతే డబ్బుల గురించి ఇబ్బంది పడుతున్నారో వారికి ఊరటనిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన జాగ్రత్త, పెద్ద మొత్తంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మాత్రం ఈ 4 రోజుల్లో పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. కానీ మేషరాశి వారు ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల కోసం కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. కానీ ఏంటంటే చాలా కాలంగా చెల్లించాల్సిన కొన్ని బకాయిలు లేదా ఆగిపోయిన డబ్బు మీ చేతికి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తానికి డబ్బు రాకపోకలు బాగానే ఉంటుంది కానీ ఆలోచించకుండా ఖర్చు చేయకండి. ప్రేమ జీవితంలో ఈ 4 రోజులు కొంచెం మిశ్రమమైన రోజులని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి గతంలో జరిగిన చిన్న చిన్న విషయాలపై అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. బంధం మరింత బలపడుతుంది. సింగిల్స్‌కి ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అవ్వవచ్చు. కానీ తొందరపడకుండా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. వైవాహిక జీవితం, దాంపత్యంలో హార్మోనీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే పిల్లల భవిష్యత్ గురించి లేదా కుటుంబ సభ్యులపై మీకు కొంచెం టెన్షన్ పెరగవచ్చు. ఆ టెన్షన్ మాటల రూపంలో బయటికి వస్తే చిన్న చిన్న వాదనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పొరపాటున కూడా సహనం కోల్పోకుండా కుటుంబ వాతావరణం, ఇంటి సమస్యలు సజావుగా సాగిపోతాయి. ఇంట్లో కొంత దేవాలయ వాతావరణం ఏర్పడుతుంది. అయితే పెద్దల ఆరోగ్యం మీద మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీకు పెద్ద సమస్యలు రావు. కానీ తలనొప్పి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి లాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. మీ మనసు ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, బరువుగా అనిపించే అవకాశం ఉంది. సరైన నిద్ర, యోగా లేదా ధ్యానం లాంటివి పాటిస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు. మేషరాశి వారు, మీకు నరదిష్టి కూడా ఉందండి. మీరు బాగా గ్రో అవుతున్నారంటే, మీ పనులు సక్సెస్ అవుతున్నాయంటే కొందరు మనసులో ఈర్ష్య కలగవచ్చు. ఇది మీ మనసుపై చిన్న నెగిటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చు. దాన్ని తగ్గించుకోవడానికి సింపుల్, శక్తివంతమైన పరిహారాలు ఇస్తాను. వీటిని పాటించండి. ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ, మిర్చి కట్టి పెట్టండి. సాయంత్రం వీలైనంత వరకు ఒక చిన్న నెయ్యి దీపం హనుమాన్ దగ్గర లేదా మీ పూజ మందిరంలో వెలిగించండి. అలాగే ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఓం అంగరాయక నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మంగళవారం రోజు ఎర్రటి బట్టలు లేదా పసుపు దానం చేస్తే మీపై ఉన్న నెగిటివ్ పూర్తిగా తొలగిపోతుంది. మేషరాశి వారు, మీరు మాట్లాడే ముందు నెమ్మదిగా చిన్న వాక్యాలతో చెప్పండి. చిన్న వాక్యాలు పెద్ద గొడవలుగా మారకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా సహోద్యోగులు లేదా కస్టమర్లతో కాస్త తగ్గి స్లో టోన్లో మాట్లాడితే అనవసరమైన అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని గొడవకు లాగటానికి ప్రయత్నిస్తే స్పందించకుండా వదిలేయండి. ఎందుకంటే మేషరాశి వారు ఈ 4 రోజులు మీ లక్కీ డేస్ అని చెప్పుకోవచ్చు. అందుకే అనవసరమైన ఫైట్స్కి అవాయిడ్ చేయండి. మొత్తం మీద ఈ నవంబర్ 15 నుంచి 18 తేదీ వరకు అత్యంత పాజిటివ్గా కనిపిస్తున్న రోజులు. చిన్న జాగ్రత్తలు, పరిహారాలు, మాటల్లో కాస్త తగ్గింపుతో మీరు ఈ రోజులను పూర్తిగా లాభంగా మార్చుకోగలుగుతారు. మీ పనుల్లో గ్రోత్, ఆర్థికంగా స్థిరత్వం, ప్రేమలో ఆప్యాయత, ఆరోగ్యంలో బ్యాలెన్స్ ఆల్రౌండ్ పాజిటివే కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు, మీరు చాలా జాగ్రత్తగా, సహనంతో ఉంటే మీ జీవితం అంత సాఫీగా జరుగుతుందని అర్థం చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆచితూచి నిర్ణయం తీసుకోవటం మీ జీవితంలో చాలా అవసరమని గుర్తుంచుకోండి. మేషరాశి వారు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీ జీవితానికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ మేషరాశి మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాతకాలు, అద్భుతమైన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ మరొక అద్భుతమైన జాతకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శుభం.